సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు నాయకులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ఈ విజయ యాత్రలో పాల్గొనాలన్నారు. జూలైలో కార్యకర్తలు, నేతలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ప్రభుత్వ పథకాలపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అన్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు జమిలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేశారా, లేదా వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా చేసిన పనులు చెప్పుకోవాలి, ఏ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లడానికి నామోషీ పడకూడదు అంటూ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పని చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడము ముఖ్యమే అన్నారు. చేసిన మంచి పనులను పదే పదే వారికి చెప్పాలని, చేయలేకపోయిన పనులు ఎందుకు చేయలేదో వివరించాలని తెలిపారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవడం మన లోపమని, అందుకే ఈసారి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పేందుకే జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. జాతీయ అధ్యక్షుడి మొదలు కింది స్థాయి కార్యకర్త వరకు నెల రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తట్టాలన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రచారంలో సీఎం సైతం పాల్గొంటున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై వారికి వివరించారు. తుమ్మిసి ప్రాంతంలో ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, రాబోయే కార్యాచరణపై ప్రజలకు సమగ్రంగా వివరించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిఐఎన్సి సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ ఉండడంతో ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వం చేస్తున్న పని గురించి ప్రత్యక్షంగా వివరించాలని చంద్రబాబు సూచించారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ఇది మంచి అవకాశం అవుతుందని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. గతంలో మనం పని చేయక ఓడిపోలేదు, చేసింది చెప్పుకోలేకే ఓడిపోయామని చంద్రబాబు అన్నారు. 1995లో తాను తొలిసారి సీఎం అయినప్పుడు ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిని పరుగులు పెట్టించానని, ఆ సమయంలో రాజకీయం వదిలేయడంతో చేసిన పనులను ప్రజలకు చెప్పలేకపోయానన్నారు. 2019లోనూ అదే పొరపాటు పునరావృతమయ్యింది. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వైసీపీ కుట్రలకు ప్రజలకు వివరించాలన్నారు. దక్షిణ భారతంలో ఏపీది విభిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆదాయంలో సేవల రంగం కీలకమైనదని, దీని నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సి ఉన్నా కేవలం 46% వస్తోందని, కాబట్టి ఈ రంగానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. 35% రాబడి వస్తోన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. గతంలో జగన్ అధికారం కోసం కోడికత్తి డ్రామా, బాబాయి హత్య చేశారని, అనంతరం అధికారం నిలబెట్టుకోవడానికి గులకరాయి డ్రామా ఆడారు. నేడు సంఘ విద్రోహ శక్తులను కూడగడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో వివేకాన్ని హత్య చేసి గుండెపోటుతో చనిపోయారని ప్రసారం చేశారు. తాను నిజమని నమ్మానన్నారు. తామంతా ఎన్నికల హడావిడిలో ఏమరపాటుగా ఉండడంతో హత్య చేసిన వారు జాగ్రత్త పడ్డారని, వివేకా కూతురు పోస్టుమార్టం చేయాలని అడగగా గొడ్డలివేటని తేలడంతో వెంటనే మాట మార్చి తన తండ్రిని, బాబాయిని చంపి తనను అనాథను చేశారంటూ జగన్ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టు చెప్పారు. ఆ సమయంలో తనపైన నిందలు వేసినట్టు చెప్పారు. ఆర్థిక ఉగ్రవాదులతో దేశానికి, రాష్ట్రానికి ఎంతో ప్రమాదమని,
రౌడీలు రాజకీయ ముసుగు వేసుకున్నప్పుడు అప్రమత్తంగా ఉండకపోయినా మనకే ప్రమాదమన్నారు. రాజకీయ నాయకులు పరామర్శలు చేయడంలో తప్పులేదు, కానీ గంజాయి బ్యాచ్లను రౌడీ షీటర్లనైనా పరామర్శించేది అని ప్రశ్నించారు. జగన్ కారు కిందే కార్యకర్త పడిపోతే పక్కన పడేసి వెళ్లిపోయారంటే ఏం చెప్పాలి అని ప్రశ్నించారు. ఓ పాస్టర్ ప్రమాదంలో చనిపోతే పోలీసులే చంపారని రాద్ధాంతం చేస్తున్నారని, దేశంలో ఏ పార్టీ కూడా వైసీపీలా బరితెగించి ప్రవర్తించడం లేదన్నారు. గతంలో అమరావతిపై విషం చిమ్మారని, ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. మైనింగ్ ఆదాయం చూపి అప్పు తెస్తే లేఖలు రాస్తున్నారని, మనం వారిలా మద్యం ఆదాయం తాకట్టు పెట్టో ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టో అప్పులు తేవడం లేదన్నారు. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా రుణ సమీకరణ చేస్తున్నామని, అప్పులతో సంక్షేమం చేయడం కాదు, అభివృద్ధితో సంపద సృష్టించి సంక్షేమం చేయాలనేది తన ఆలోచనగా చెప్పారు. మాజీ సీఎం రప్పా నరికితే తప్పు లేదంటారా? బూతులు మన విధానం కాదు. టీడీపీ ఉమ్మడి కుటుంబం లాంటిది. ఎర్రనాయుడు పార్టీ కోసం పనిచేశారు. ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. బాలయోగి చనిపోయే నాటికి హరీష్ చిన్నవాడు. 2024 ఎన్నికల్లో ఎంపీగా సీటు ఇచ్చి గెలిపించుకున్నాం. అది బంధాలకు టీడీపీ ఇచ్చే విలువ అన్నారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించేలా చాలాసార్లు టీడీపీకి అవకాశాలొచ్చాయన్నారు. అభివృద్ధి వైకుంఠపాలి కాకూడదని, సుస్థిర ప్రభుత్వం చాలా ముఖ్యమన్నారు. సింగపూర్లో 60 ఏళ్లుగా ఒకే పార్టీ 4 ప్రధానులు ఉన్నారని తెలిపారు. రెండు 2019లో టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రం రూపురేఖలు మారిపోయేవన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు వచ్చే ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. సుస్థిర పాలన అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పకనే చెప్తున్నారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను పదే ప్రస్తావిస్తూ ఎట్టి పరిస్థితుల్లో వారికి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నారు. ఎవరు ప్రజల్లో ఉంటున్నారు, ఎవరు పని చేయకుండా ఉంటున్నారో తనకు తెలుస్తోందన్నారు చంద్రబాబు. తక్కువ కష్టపడి ఎక్కువ పేరు తెచ్చుకున్న వాళ్ళున్నారని, ఎక్కువ పని చేసిన పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు అదే స్థాయిలో తెచ్చిన వాళ్ళు ఉన్నారని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేల ముందు కుండబద్దలు కొట్టారు. కొందరు చేసిన పనిని చెప్పుకోలేకపోతున్నారని వివరించారు. సిన్సియర్గా పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుందని, వారసత్వం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే మాత్రం శుభం అనాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిన్సియర్గా పనిచేసే వాళ్లను గౌరవిస్తాం, గుర్తిస్తాం, న్యాయం చేస్తామంటూ పార్టీ శ్రేణులకు సైతం హితబోధ చేశారు.